అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఇది ఏంటంటే, మీరు 2025లో 2025 సంవత్సరంలో మీరు ఈ పరిహారం చేయొచ్చు. ప్రతి ఒక్కరు చేయొచ్చండి. ఎక్కువగా ముఖ్యంగా వీటి వల్ల ఎవరికి మంచిగా కలిసి వస్తుంది అంటే అందరికీ కలిసి వస్తుంది. కొన్ని గ్రహాల ప్రాబ్లమ్స్ ఈ మీనరాశి వారికి, కుంభరాశి వారికి, మకర రాశి వారికి ఈ తంత్ర అయితే చాలా అంటే చాలా 100% పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మనం చేసుకోవచ్చు ఈ పరిహారము. ఏంటంటే, మీరు మీ దగ్గరలో ప్రతి ఒక్క ఊరికి గ్రామ దేవత ఉంటుందండి. మన ఇంటి దేవతలు ఉంటారు, కులదైవాలు ఉంటారు. మీరేం చేయండి అంటే, ఈ 2025లో నేను చెప్పిన ఈ పరిహారం మీరు చెయ్యండి. మార్పు అనేది కనిపిస్తుంది. మీరు పట్టింది బంగారం అవుతుంది. పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కానీ అదే అంటారు కదా, కొండంత ప్రాబ్లం ఉంటే గోటితో పోతుంది. కానీ తప్పదు, కర్మఫలం మాత్రం అనుభవించాల్సిందే. అంతా ఆ శివుడు, ఆ అమ్మవారిపైనే వదిలేసేయండి. శివపార్వతులు వాళ్ళే ఆది అంతము వాళ్ళే అండి. ఆది వాళ్ళే, అంతము వాళ్ళే అండి. ఏదంటే మీరు ఈ 2025లో ఈ పరిహారం చేయాలండి. ఈ కలియుగంలో పూజలు ఒక్కటే మనల్ని కాపాడుతాయండి. ఏంటంటే, మీరు ఏం చేయాలంటే, మీరు 2025లో మీ దగ్గరలో అమ్మవారి గుడి ఉన్న, మీ గ్రామ దేవత ఉన్న, శివాలయం ఉన్న, హనుమంతుని గుడి ఉన్న ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క పరిహారం చేయండి. మీరేం చేయండి, కుదిరితే 3 గుళ్ళల్లో మీరు మన శక్తి మన స్తోమతను బట్టి అండి మీ దగ్గరలో ఉన్న గుళ్ళోకి వెళ్ళండి. మీ పేరు పైన, మీ కుటుంబ సభ్యుల పేరు పైన అక్కడ పంతులు ఉంటారు కదండి, వాళ్ళకి ఏం చేయండి అంటే నెయ్యి ఇచ్చేసేయండి. మీ పేరు పైన దీపం ఆ స్వామి వారికి, అమ్మవారికి, హనుమంతుని గుడిలో అయినా ఎక్కడైనా మూడు గుళ్ళల్లో, మీ గ్రామ దేవత గుడిలో అయినా ఎక్కడైనా మీరు ఈ నెయ్యి అనేది సమర్పించండి. లేదు నెయ్యి సమర్పించే స్తోమత మనకు లేదు అనుకుంటే దీపారాధనకు నూనెలు ఉంటాయి కదండి, ఆ నూనెన సమర్పించేసేయండి. మళ్ళొకటి, గ్రామ దేవతల గుళ్ళో, అమ్మవారి గుళ్ళల్లో మనం ఏం చేయాలి అంటే, చిన్నది వెండిది గొడుగు చేయించేసి అమ్మవారికి సమర్పించేసేయండి. మీ కుటుంబ సభ్యుల పేర్లు అందరికి చెప్పేసి గోత్రనామాలు. ఆ తరువాత మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదండి, ఆ గుడిలో వెళ్ళి అగ్గిపెట్టి ఎంతమంది ఉంటే అంతమంది పేరు పైన అగ్గిపెట్టెలు అక్కడ పెట్టేస్తారండి. పంతుల్లో ఎవరో ఒకరు దేనికి ఒకదానికి ఉపయోగిస్తారు కదండి, హోమం కాల్చడానికో, దీపాలు వెలిగించడానికో, ఆ పుణ్యం కూడా మనకి వస్తుందండి. మీరు చూడండి. మళ్ళీ శివాలయాలలో అయినా లేకపోతే ఎక్కడైనా గుళ్ళల్లో అయినా మీరు స్వీట్ చేసి పంచండి. అక్కడ పంతులకి ఇస్తే వాళ్ళు దేవుడికి మహా నైవేద్యంగా పెట్టేసి అందరికీ పంచుతారండి. ఏంటంటే ఎల్లో కలర్వి, పసుపు కలర్తో చేసినవి ఏవైనా ఆ రోజు మీరు గుళ్ళల్లో సమర్పించేసేయండి. మీరు ఈ తంత్ర చేస్తూ ఉంటే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఒక్కసారి చేసినా పర్వాలేదండి. కుదిరితే కొంతమంది నెలకొకసారి అయినా చేయొచ్చు. మీరు నెలకొకసారి కూడా గుళ్ళల్లో వెళ్ళి మనకు తోచిన సహాయం చేయొచ్చండి. ఇంకా కుదిరితే ఏం చేయండి అంటే, సోమవారం రోజు మీరు సాయంకాలం పూట 5-5:30 మధ్యలో వెళ్ళండి. అక్కడ గుడి మొత్తం శుభ్రం చేయండి. శివాలయం లోపల కూడా శుభ్రం చేయండి. పంతులు మనకి పర్మిషన్ ఇస్తే ఆ గర్భగుడి లోపల కూడా ఊడ్చడము, తూడ్చడము, బట్టతోటే కదండి తూడ్చడము, అలాంటి సేవలు చేసుకోండి. ఆ సాక్షాత్తు ఆ శివుడి కంట మనం పడాలండి. ఇది కలియుగము. ఈ కలియుగంలో పూజలు తప్ప ఇంక మనం ఎవ్వరు కాపాడలేరండి. చూస్తున్నారు కదండి, ఇలాంటి ఘోరమైన కలియుగం ఇది. ఎప్పుడు ఏమవుతుందో మనుషులకి తెలియట్లేదు. నమ్మకం ఉన్న వాళ్ళే ఈ పరిహారం చేయండి. అందరికీ మంచిదండి. కొంచెం కాకపోతే ఈ కుంభరాశి వారికి, మకర రాశి వారికి, మీనరాశి వారికి కొంచెం గ్రహాల ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తే మంచిది, ఇంకా చాలా మంచిది అన్నమాట వాళ్ళకి. ఇంకా మిగతా వాళ్ళు కూడా చేస్తే మంచిదేనండి. ఏం తప్పు ఏం లేదండి. అందరూ చేసుకోవచ్చు ఈ పరిహారము. మీరు కూడా చెయ్యండి. ఈ 2025 అందరికీ బాగా ఉండాలి, మంచిగా అందరూ సెట్ అవ్వాలి. అందరికీ 2025 శుభాకాంక్షలు.